మనిషిలో యోగా ఒక భాగం కావాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. యోగా డే సందర్భంగా కావలి పట్టణం మున్సిపల్ స్టేడియం ఆవరణలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆయనతో పాటు ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు పాల్గొని పలు యోగాసనాలపై అవగాహన పొందారు. యోగా శిక్షకులు యోగా ప్రాముఖ్యత, లాభాలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాతో ఒత్తిడిని జయించవచ్చు అని, ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. యోగాపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించి ఆయన సమక్షంలోనే 5 లక్షల మంది యోగా చేసేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారన్నారు. ఈ కార్యక్రమంతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అనేది మనిషిలో ఒక భాగం కావాలి. మానసిక ఒత్తిడిని బయటికి రావడానికి, శరీర ఆకృతిని పెంచుకోవడానికి, శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి, ఆరోగ్యానికి ప్రధానమైన సూత్రంగా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించగలిగితే, యోగా అనేది మన జీవితంలో మనం ఒక భాగంగా అలవర్చుకోగలిగితే అందరి జీవితాల్లో సుఖశాంతులు పెరుగుతాయని ఈ రోజున మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో దీన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ డేగా ఈ రోజున జూన్ 21వ తేదీని ప్రకటించి 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డుని ఈరోజు మనం సాధించాం. వరల్డ్ రికార్డులు 22 వరల్డ్ రికార్డులు ఛేదించుకుంటూ ఈ రోజున 2 రకాలుగా గిన్నీస్ బుక్ రికార్డుని కొన్ని కోట్ల మంది ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి ఒక వరల్డ్ రికార్డును ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ, రెండో విధంగా 5 లక్షల మందితో ఒకే ప్రాంతంలో ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగటం గిన్నీస్ బుక్ రికార్డుగా ఎక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం, యోగా అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని. తప్పకుండా రోజు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని 30 నిమిషాల పాటు యోగాని సాధన చేయగలిగితే అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం ఒకటే దొరుకుతుందని, అందుకని అందరం కూడా చేయాలని, నేను కూడా నేటి నుంచి యోగా కార్యక్రమంలో రోజు పాల్గొంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కావాలనే ప్రజానికని కోరుకునేది మన ఆరోగ్యం బాగుండాలి, మన దేశం బాగుండాలి అంటే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని తప్పకుండా యోగాని మన జీవితంలో, మన కుటుంబంలో ఒక భాగంగా తీసుకొచ్చేదానికి అందరూ ముందుకు రావాలని సందర్భంగా ఆహ్వానిస్తున్నారు. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.